ఒక్క నిమిషం స్క్రోల్ చేసి వెళ్ళిపోతున్నారా? అయితే ఈరోజు మీరు మంచి రెసిపీని మన ఛానల్ నుంచి మీరు మిస్ అయిపోయినట్టే. ఎందుకంటే ఈరోజు నేను రెడ్ చిల్లీ చికెన్ ఫ్రై ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. అందుకోసం 250 గ్రాముల విత్ బోన్ చికెన్ తీసుకున్నా. మీరు బోన్లెస్ కూడా తీసుకోవచ్చు. ఈ చికెన్ని నిమ్మకాయ వేసి శుభ్రంగా కడిగి పక్కకు పెట్టేసుకోండి. మన మిర్చి పేస్ట్ కోసం 15 నుంచి 20 వరకు కూరకు తగినంతగా మనకి కావాల్సిన ఘాటు ప్రకారం ఎండుమిర్చి తీసుకొని 2 గంటలు ముందుగా వాటర్లో నానబెట్టుకోండి. ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల మనం పేస్ట్ చేసినప్పుడు పేస్ట్ అనేది మెత్తగా వస్తుంది. దీనికి కావాల్సిన మసాలా దినుసులు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న అన్ని ఐటమ్స్ ఆ క్వాంటిటీలో తీసుకోండి. ఈ మసాలా పౌడర్ వీడియోని నేను మన ఛానల్లో ఇంతకుముందు చేశాను. దాని డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా సన్నటి సెగ మీద ఒక్కొక్కటిగా వేసి దోరగా వేయించుకోండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి. అలా పెట్టడం వల్ల దినుసులన్నీ మాడిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల మనకి కావాల్సిన అరోమా అనేది మిస్ అయిపోతుంది. కాబట్టి ఒక్కొక్కటిగా వేసుకొని మీరు ఫ్రై చేసుకోండి. నేను ధనియాలని లాస్ట్లో వేసానండి, ఎందుకంటే ఇవి త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ధనియాలను కూడా దోరగా వేయించుకొని పక్కకు పెట్టేసుకోండి. ఈ ఈ మసాలా దినుసులన్నీ చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్ లాగా చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మిర్చిని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయి మీద ఆయిల్ వేసుకొని కొద్దిగా వేడి చేసి దాంట్లో మీకు కావాలంటే మళ్ళీ ఈ మసాలా దినుసులన్నీ వేసుకోవచ్చండి. నేను ఒక సాజీరా అనాస పువ్వు ఒకటి వేశాను. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని సన్నగా చాప్ చేసుకొని దాంట్లో వేసుకున్నాను. దీన్ని ఆనియన్స్ని దోరగా వేయించుకోండి. మరీ మాడకూడదండి. ఈ విధంగా మీకు దోరగా వచ్చిన తర్వాత దీంట్లో 1.5 టీ స్పూను అల్లం పేస్ట్ని వేశాను. ఫ్రెష్గా పట్టుకున్నానండి నేను. మీరు కూడా అదే విధంగా చేయండి. అడుగంటకుండా కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు. తర్వాత దీనిలో చిటికెడు పసుపు వేయండి. ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఇప్పుడు ముందుగా పక్కకు పెట్టుకున్నటువంటి చికెన్ని దీంట్లో వేసి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టండి. దీంట్లో ఇప్పుడే సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీదనే కూరని కలుపుతూ ఉండండి. ఇప్పుడు కూర ఉడుకుతుందండి. దీంట్లోనే మీకు వాటర్ ఫామ్ అవుతుంది. ఆ వాటర్ ఇరిగిపోయేంత వరకు కూడా మీరు కూరని హై ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ ఉండండి. ఈ సెగ మీదనే ఈ వాటర్లోనే మనకి ఇక్కడ ఫామ్ అయినటువంటి వాటర్ కానీ ఆయిల్ కానీ దీంట్లోనే ముక్క అనేది ఉడికిపోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది వస్తుంది. చూసారా, అడుగంటకుండా ఈ విధంగా కలుపుతూనే ఉండండి. కొంచెం సేపటికి కలర్ చేంజ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది. ముక్కను కొద్దిగా విరిచి చూసినట్టయితే ముక్క కూడా ఉడికిపోయింది. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని నేను యాడ్ చేసుకున్నా. అదేవిధంగా మనం ముందుగా చేసుకున్నటువంటి మిర్చి పేస్ట్ను కూడా దీంట్లో వేసి బాగా కలపండి. చూసారా, ఈ విధంగా 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలపండి. దీంట్లోకి కొత్తిమీర, పుదీనా, మెంతి ఆకును కూడా మీరు తీసుకోండి. ముందుగా తీసి పక్కకు పెట్టుకోండి శుభ్రం చేసుకొని. కసూరి మేతి వేయడం వల్ల ఫ్రై అనేది మంచి వాసన వస్తుందండి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసుకొని కొత్తిమీర, పుదీనా, కసూరి మేతి కూడా వేసి బాగా కలపండి. నేను ఒక నిమ్మకాయలో ఫుడ్ కలర్ని కూడా వేసి దీంట్లో కలుపుకున్నాను. తర్వాత 10 నుంచి 15 వరకు జీడిపప్పు పలుకులు, 2 రెబ్బల కరివేపాకును కూడా ఆయిల్లో వేసి పక్కకు పెట్టేసుకోండి. జీడిపప్పును దోరగా వేగాలి. కరివేపాకు బాగా క్రిస్పీగా రావాలండి. చూపించే విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ విధంగా చేసుకోండి. తర్వాత మన చికెన్ దగ్గరకు వచ్చేద్దాం. చూడండి, చికెన్ మీకు ఏ విధంగా కనిపిస్తుందో ఈ విధంగా అయిన తర్వాత ఈ ఫుడ్ కలర్ని కూడా మీరు యాడ్ చేసుకోండి. ఈ వేడిగా ఉన్నదాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. పైన
ఇప్పుడు వేయించుకున్నటువంటి జీడిపప్పుని కరివేపాకుని ఆ విధంగా వేసుకోండి. మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.